హాయ్ అండి. ఈరోజైతే పొడి పొడిలాడే బిర్యానీ ఎలా చేయాలో చూసి నేర్చుకుందామండి. ఈరోజైతే బిర్యానీ చేయబోతున్నాను. బిర్యానీకి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్టు, పలావ్ సరుకులు, బంగాళదుంపలు, మిల్ మేకరు, పచ్చిమిరకాయలు, క్యారెట్, టమాటాలు ఇవన్నీ ముక్కలు చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిల్ మేకర్ నానబెట్టుకుని ఒక గంట పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 3 డొక్కులు నూనె వేసుకున్నాక పలావ్ సరుకులు వేసుకుని వేపుకోవాలి. బాగా వేపాలి. పలావ్ సరుకులు బాగా వేయక బిర్యానీ ఆకులు వేయాలండి. మళ్ళీ బిర్యానీ ఆకులు బాగా వేగాలండి. ఇట్లా మనం బాగా వేపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేపాలి. అడిగేటప్పుడు బాగా కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా వేగనివ్వాలండి నూనె దగ్గరికి. అవి మగ్గే వరకు వేపాలి. తర్వాత బంగాళదుంపలు వేసుకోవాలి. బంగాళదుంపలు వేసాక బాగా అన్నీ బాగా మగ్గేలాగా అడుగట్టకుండా బాగా కలపాలి. బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత మిల్ మేకర్లు వేసుకోవాలి. మిల్ మేకర్లు అన్నీ వేసాక బాగా సిమ్లో పెట్టి గ్యాస్ కలపాలి. అడగట్టుకన్నా బాగా కలుపుకోవాలి. ఇట్లా మనం తర్వాత కేజీ బియ్యానికి 4 లోటాలు నీళ్ళు పోసుకోవాలి. ఆ లాటాతో నేను కొలతగా తీసుకున్నాను. ఉప్పు తగినంత వేసుకున్నాను. బాగా మరిగాక నూనె వేసి కలిపెట్టుకున్న బియ్యం, కేజీ బియ్యం నీటిలో వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు మరిగాక బాగా కలుపుకొని గ్యాస్ తగ్గించి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మూత పెడితే 10 నిమిషాల తర్వాత మళ్ళీ దగ్గరికి ఇలా ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి కలిపి దగ్గరికి కలిపి మళ్ళీ మూత పెట్టాలి. 10 నిమిషాలు ఉడకనివ్వాలి. గరిటతో అలాగే జారుతూ ఉన్నప్పుడు చూసుకోవాలి. తర్వాత మళ్ళీ చూసుకోవాలి ఉడికిందో దగ్గరికి ఉడికాక బిర్యానీ మసాలా అయితే నేను పైన వేసి మళ్ళీ కలుపుకున్నాను.
బిర్యానీ మసాలా వేసి కలుపుకోవాలండి లాస్ట్లో. పొడి వచ్చిందని బిర్యానీ కొత్తిమీర వేసుకొని పైన మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకొని వేడి నీళ్ళు క్లాత్ తీసుకొని దాంట్లో కాసి దాని పైన బొరుగు పెట్టండి. పైన మగ్గుతాకి నేను వేడి నీళ్ళు పెట్టాను కాసి. అంతే బిర్యానీ రెడీ.